హాయ్, ఈరోజు జొన్నల దోశలు వేస్తున్నానండి. పెద్ద వీడియో వచ్చి ఉంది, అది ఒకసారి చూసుకోండి. షాయిదా కుక్స్లో జొన్నల దోశలు వేస్తున్నాను. ఈ జొన్నల దోశల్లో వచ్చి నేను బియ్యము, ఉద్దిబ్యాళ్ళు, ఆ తర్వాత వచ్చి ఈ జొన్నలు ఒక 2 కప్పులు వేశాను. 2 కప్పులు బియ్యం వేశానండి. 1 కప్పు వచ్చి ఉద్దిబ్యాళ్ళు వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా అన్నము దానికి సరిపడే విధంగా వేశాను. వేసి ఇప్పుడు నేను ఆ దోశలు తయారు చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు జొన్నల రొట్టెలు మనం తయారు చేసుకుని తినలేము కదా, అదే పనిగా అందరికీ వస్తాయా రొట్టెలు వేసుకోవడం అంటే, అది కూడా ఒక కళనే అనమాట. నాకు అనిపించింది ఇలా రైస్లోనే ఆ జొన్నలు కూడా నానబెట్టేసి బాగా దాదాపు ఒక 6 గంటలు దాన్ని నానబెట్టానండి. కొంచెం వేడి నీళ్ళు కూడా వేశాను, బాగా తొందరగా నానిపోవాలని చెప్పి. అందువల్ల బాగా నానిపోయినాయి. బాగా మిక్సీలోనే, బయట కూడా కాకుండా నా సొంత మిక్సీలోనే నేను పట్టించేస్తాను. దానివల్ల చాలా బాగా వచ్చింది, పిండి కూడా బాగానే ఉంది. ఇప్పుడు దాంట్లో నేను టమాటా చట్నీ కూడా చేసుకున్నాను అనమాట. ఇది ఆ టమాటా చట్నీ దానికి యాడ్ చేస్తాను, బాగుంటుందని చెప్పి అందుకొని ఇప్పుడు వేస్తున్నాను. పర్వాలేదు, మంచి గుమగుమలు ఆడిపోతున్నాయి, మంచి వాసన ఉంది. ఇంతకు బాగా కంటెంట్ కూడా బాగా తయారైందండి, పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా జొన్నలు ప్లస్ ఇంకా బియ్యము కలిపి వాడతానండి. ఇంకా ఎందుకంటే బలం వస్తుంది, అంతే కదా, అది కూడా మిల్లెట్సే కదా. చూడండి ఎంత చక్కగా జొన్న దోశలు ఎంత చక్కగా వచ్చాయండి. నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను, చాలా బాగుంది. ఇలా మీరు కూడా మిల్లెట్స్తో దోశలు వేసుకొని తినండి, చాలా రుచికరంగా ఉంటాయి. చెప్పిన విధానం అండి. ఆ బియ్యము ఎలా వేసుకున్నాను, ఎన్ని వేసాను అన్నీ నేను ఇంకో పెద్ద వీడియోలోని ఈరోజు విడుదల చేస్తున్నాను. అది చూసుకోండి, దాని రెసిపీ ఎలా తయారు చేస్తుంది మీకు తెలిసిపోతుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి ప్లీజ్. నేను కూడా మీలాగా మీ దయతో నేను బతకాలనుకుంటున్నాను అండి. దేవుని దయ వల్ల ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి.